ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను చిన్ని జ్ఞాపకతో సన్మానించవలసింది మనవి. మొట్టమొదటిగా పడకండి ధనంజయ గారిని జ్ఞాపికతో సత్కరించవలసింది. పడకండి జయన గారు దయచేసి నిలబడండి, వచ్చిన వాళ్ళు దయచేసి. మారవర్ కృష్ణ గారు, ఇల్లెందుల సుధాకర్ గారు, ఇల్లెందుల సుధాకర్ గారు, రామశెట్టి శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా కోటగిరి రాజు మరియు జగన్ గారు కోవడం జరుగుతుంది. మామిశేఖర్ గారు, కొండూరి దయచేసి కొరలో ఉంటే తర్వాత కార్యక్రమం బాగుంది. ఆనపల్లి ప్రమోద్ గారిని సన్మానించవలసింది మనవి. అలాగే రవిచంద్ర గారు ఇంకో సమయం. మురళీ ప్రసాద్ గారు దయచేసి ఇవ్వవలసిన వారికి సన్మానించ ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా మనవి. అలాగే కట్కం శ్రీ గారిని సన్మానించవలసింది మనవి. అట్లానే మన జిల్లా అధ్యక్షుడు విఠల్ గుప్తా గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మా మాజీ అధ్యక్షులకు, మా ఇక్కడ సాటి సభ్యులందరికీ సుస్వాగతం, స్వాగతం. ఇప్పుడు నేను ఈ సంఘంలో ఇప్పటి నుండి కాదు, ఒక సంస్థను ఇక్కడ చేసినాము. ఇప్పటికి కూడా దీన్ని మేము ఒకటే ఆలోచనతో, ఒకటే తాటి మీద ఉండి, ఏ రాజకీయాలు లేకుండా మంచిగా ఉండాలని మేము ఇప్పుడు ఒకటే మోటి మీద ఉన్నాం అందరము. దీనికి సహకరిస్తున్న మా మిత్రులందరికీ, మా తోటి సభ్యులందరికీ నమస్కారము. ఇంతకుముందు 82 మందికి పెన్షన్లు ఇస్తుంటే ఇప్పుడు దాన్ని 100 మందిని చేస్తున్నాము. 250 ఇస్తుంటే 300 చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఓ 10 క్వింటాల, సుమారు 10 నుంచి 12 క్వింటాల పులిహోర గణపతుల బాగా ఎదురుగా మన త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ కాడ వాళ్ళు ప్లేస్ ఇస్తారు. పాపం వాళ్ళకు చాలా ధన్యవాదాలు. అక్కడ చాలా తగ్గిస్తారు. కనీసం 10 క్వింటాలు అంటే ఒక 10,000 మందికి, మనం 10,000 మంది కాదు, 20-30,000 కప్పులు అయిపోతున్నాయి. అంటే అంతమందికి పులిహోర వస్తున్నాం మనం. అందరు ఇట్లనే సహకరిస్తారు మా సభ్యులు. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ధన్పాల్ సూర్యనారాయణ వేదికని అలంకరించిన ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు మన తోటి సంఘ సభ్యులు మరియు మహిళా సభ్యులు మరియు వాసవి యోజన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ మరి ఒక సంఘం యొక్క అభివృద్ధికి బాగా చేస్తారని కోరుతున్నాను. ఇప్పుడు ఏంటంటే యువజన సంఘంలో ఇలాంటి రాజకీయాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సేవాభావంతో సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారు. వారికి మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ధన్పాల్ సూర్యనారాయణ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది మనవి సార్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. వాసవి యువజన సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు గూడపు రఘు గారికి మరియు ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు పోల విఠలరావు గారికి, ప్రత్యేక అతిథులుగా బూరుగుపల్లి మల్లేష్ గారికి, మరియు వేదిక ముందున్న వివిధ హోదాలలో ఉన్న మన ఆర్యవైశ్య సోదర సోదరమణులకు మరియు గల్లీ సంఘాల నుంచి వచ్చిన అధ్యక్షులు కానీ వారి కార్యవర్గ సభ్యులకు కానీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిగా వాసవి యువజన సంఘం ఈ నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాసవి యువజన సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క
ధన్యవాదాలు. 36 సంవత్సరాల నుండి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్న వాసవి యోజన సంఘం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ఐక్యమత్యంగా ఉండాలని, ఏదైతే కొన్ని సంఘాలలో జరుగుతున్న అవకతవకలు వీరిని చూసైనా మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ సేవా కార్యక్రమాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి మున్ముందు ఇంకా పెంచుకోవాలని, భగవంతుడు వైశ్యులు అంటేనే సేవకు, సేవ అంటేనే వైశ్యుడు. అది గుడి కానీ, బడి కానీ, అన్నదాన సత్రం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఏదైనా కానీ భవిష్యత్తులో మనము మన సేవా కార్యక్రమాలు ఇంకా పెంచుకోవాలని, బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకుంటున్నాం, సేవా కార్యక్రమాలు అంత పెంచలేము. ఇంకా చాలా గ్యాప్ వస్తుంది. అది కూడా అదేవిధంగా రాజకీయంగా అంటే లోతుడు ఎత్తిస్తే అంతే అదృష్టంలో వస్తుంది, ఎక్కువ రాదు, తక్కువ రాదు. కనుక ఎందుకంటే రాజకీయం ఎందుకుంటున్నా అంటే ఈ రోజులలో ఏ వర్గానికి చెందిన రాజకీయమో దానికే గుర్తింపు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నప్పుడు 10ల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యే వైశ్యుడు. ఆంధ్రలో కూడా తగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. మాకు సూట్ కేసు తెచ్చిస్తే అలాగే ఒకటి కూడా అటు ఇటు పోదని తెలుసు వాళ్ళకు. ఏ పని చెప్తే అది. మనం కూడా ఎట్లా చేస్తున్నామంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే పిలుస్తారు, రేపు చెప్తే ఇంటాడు కదా పెద్ద మనిషి అని చెప్పగానే మనం అవునని చెప్తాం, చదువుతాం. అది కాదు, మన స్వంత గుర్తింపు తెచ్చుకున్నాం. పార్టీకి సేవ చేయాలా, పార్టీ కార్యక్రమాలు చేయాలా, మనం కూడా గుర్తింపు తెచ్చుకున్నాం. మన స్వంత గుర్తింపు ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. నాకేమన్నా రాగానే నాకేమి వీళ్ళు టికెట్ ఏమి ఇవ్వలేదు. మనం ఏదైతే వ్యాపారంలో కమిట్మెంట్ ఉంటామో కొద్దిగా సమయం మీ వంశంలో ఎవరినో ఒకరిని, మీ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్య వైశ్యులు గుర్తింపు లేకుండా అవుతారు రాజకీయంగా. అదేవిధంగా ఈరోజు మహిళా శక్తి, నారీ శక్తి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడే చెప్పిండ్రు మా నర్సింగ్ మరి ఈ వివాహ అంటే పరిచయ వేదిక మరి మనం చేద్దామా లేదనుకుంటారు. నేను అనుకుంటా మీ మహిళా టీంకి ఇస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మహిళలు కూడా వస్తారు, వాళ్ళకు ఆ పవర్ ఉంటుంది, ఆ టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజులలో తెలంగాణలో 156 ఎమ్మెల్యే సీట్లు అవుతున్నాయి. దాంట్లో 1/3 ఆ బిల్లు ఎప్పుడో పాస్ అయింది. అది 30 సంవత్సరాల నుండి ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్ రాగానే మేము 30% రిజర్వేషన్ ఇస్తా అని అంటారు తప్ప ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. ఆ ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. మహిళలను సపోర్ట్లు కొట్టాలా మీరు. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో 55 పైన ఎమ్మెల్యేలు మహిళలు ఉంటారు. 200 మంది ఎంపీలు లోక్సభలో ఉంటారు. అదేవిధంగా బ్యాక్వర్డ్ అంటే మనము ఉన్నత కులాల వాళ్ళకు బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా పట్టించుకోలే. వీళ్ళకు ఉన్న వాళ్ళు మన దాంట్లో కూడా ఈరోజు కూడా పూటకు తిండి లేని వాళ్ళు, ఉద్యోగాలు లేక, పనులు లేక ఈరోజు వాళ్ళ నెక్స్ట్ జనరేషను ఇతర అంటే వేరే దురలవాట్లకు అలవాటు పడి ఆ కుటుంబం అంతా కూడా ప్రాబ్లం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ఈ 10% ఈపీఎస్ గురించి కూడా ఆ 10% రిజర్వేషన్ మోడీ గారికి అందరూ కూడా కలిసికట్టుగా ఒకసారి చప్పట్లు కొట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా అందరూ కూడా పెద్ద మనసుతోటి క్షమించాలని. ఎందుకంటే రేపు పెద్ద కార్యక్రమం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ రావడం జరుగుతూ ఉంది. కనుక దాని గురించి ఒక మీటింగ్ ఉండే. గతంలో కూడా
నేను లాస్ట్ టైం కూడా కొద్దిగా లేట్ వచ్చిన మీరు భవిష్యత్తు నేను ఇది 4వసారి ప్రమాణ స్వీకారానికి రావడం 4-5 సార్లు, కానీ భవిష్యత్తులో టైంకి వచ్చేటంటే ఒప్పుకుంటా, లేకుంటే ఒప్పుకోను. మీ అందరికి ఇబ్బంది పెట్టా. మరి ఒకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యులకు, ఎందుకంటే అనుభవం ఉన్న చాలామంది ఇంట్లో ఉన్నారు, సేవా కార్యక్రమంలో కానీ రాజకీయంగా కానీ వారిని ఆదర్శంగా తీసుకొని వారి సలహాలతోటి నూతన కార్యవర్గం ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయాలని మున్ముందు మీ పీరియడ్లో ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక పని చేయండి. మా పీరియడ్లో ఇది ఒక స్టార్ట్ చేసినాము అనే విధంగా చేయాలని, ఎందుకంటే ఇది రాజకీయ పదవి కాదు, ఇది సేవా పదవి. సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశమే కనుక మీరందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే మీరు ఇప్పుడే ఇంతకుముందే చెప్పిన మీరందరూ కూడా ఇన్స్పిరేషన్ టు అదర్ సంఘాలకు కనుక భవిష్యత్తులో మీరు మున్ముందు మీ సేవా కార్యక్రమాలు నూతన కార్యవర్గం ఆ భగవంతుడి ఆశీర్వాదము అమ్మవారి ఆశీర్వాదము వారిపైన మనపైన మనందరిపైన వాసవి మాత ఆశీర్వాదం ఉండాలని, ఇదే విధమైన ఐక్యమత్యత ఉండాలని భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. మన ముఖ్య అతిథి ధన్పాల్ సూర్యన్న గారు మరియు ఇక్కడ కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన అంజన గారు, వారి టీము, మన ఓల్డ్ ప్రెసిడెంట్స్ అందరికీ అండ్ వాసవి యోజన సంఘం మెంబర్లందరికీ, వివిధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు కానీ వివిధ సంఘాల మెంబర్లు కానీ అందరికీ పేరు పేరున అందరికీ నాకు మధ్యాహ్నం అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మన అంజన ప్రమాణ స్వీకారం చక్కగా జరిగింది. వీరు ఈ యువజన సంఘంని ఇంకా మంచి పేరు తెచ్చి వారి యొక్క సేవల్ని ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, మరియు వారు ఇంకా మంచి సేవలు చేసుకుంటూ ఈ సంఘం యొక్క అభివృద్ధిని మెంబర్లను కూడా వేస్తారేమో అని అనుకుంటున్నాను. ఓకే, అది మీ రూల్ కాబట్టి అయితే ఇదే సంఘం ఈ టైప్లోనే ప్రతి ఒక్క సంఘము ఇనార్మస్గా చేసుకుంటే అన్ని సంఘాలు మంచిగా చక్కగా అభివృద్ధి చెందాయి నా మనసులో మాట. అయితే మనమందరం కలిసి యునానిమస్ అయ్యేటట్టే చేసుకుంటే మీరందరూ సహకారం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్క ఎలక్షన్ అయితే ఖర్చు దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇప్పుడు పట్టణ సంఘంకు అయినాయి. అయితే 15 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళా వెంటనే ఏం చేస్తున్నారో మీకైతే తెలుసు. కాబట్టి దయచేసి యునానిమస్ అయ్యేటట్టే చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సంఘం బాగుపడాలంటే ఓన్లీ ఎలక్షన్లకు మళ్ళీ అక్కడికి ఖర్చు పెట్టుకుంటా పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ఖర్చు ప్లస్ కోర్టు ఖర్చు కలిపి ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టుకుంటే సంఘము మరి ఎంతో బాగుపడుతుంది. మరి ఆలోచిస్తలేరు పెద్దలు. అండ్ ఇంకొకటి పట్టణ సంఘంకు నేనైతే ఇప్పటిదాకా ఇప్పుడు ఈ నెల 2 నెలల నుంచి చూస్తున్నా కదా, అసలు పట్టణ సంఘానికి పెద్ద మనుషులు అనేవాళ్ళు లేరు సార్. ముందైతే అది ఆలోచించండి. పెద్ద మనుషులు లేరు, ఎవరు లేరు. ఎందుకంటే ఏమని అంటే కలిస్తే ఆ వకీల్ దగ్గరకో ఈ వకీల్ దగ్గరకో ఇంత ఖర్చు పెట్టు అంత ఖర్చు పెట్టు అంటున్నారు. కానీ అయ్యా అది ఖర్చు పెట్టే బదులు ఆయన కూర్చుని ఆయనకి ఏమైందో కానీ ఆలోచించకొచ్చిండు. ఎవరేం చెప్తలేరు. ఎంతసేపు కోర్టు కోని అంటున్నారు. మాకైతే మేము ఎలక్షన్ క్యాన్వసింగ్ అయితే కోర్టు పోము అని చెప్పినాము. కానీ ఇప్పుడు మజ్బూరికి పోవాల్సి వస్తున్నది. కానీ దయచేసి పెద్దలందరూ ఆలోచించాలా. ఈ కోర్టు సిస్టమ్ని బంద్ చేయండి, ఎలక్షన్ సిస్టమ్ని బంద్ చేయండి, యునానిమస్ అయ్యేటట్టే ఉంచండి. ఎందుకంటే ఇప్పుడే 16 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లు జరిగినాయి పట్టణ సంఘానికి అనుబంధ సంస్థలకు. కావున దయచేసి వాసవి యోజన సంఘం లాగా పట్టణ సంఘంని కూడా అభివృద్ధి పరచుకోవడానికి మీరు అందరు సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. స్పెషల్గా మా జిల్లా అధ్యక్షుడు మన విఠలనారాయణ గారికి కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా పెద్ద మనుషులను తయారు చేసి మాకు ఇస్తే మేము వాళ్ళకి ఏమైనా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఎవరు కూడా పెద్ద మనుషులు అంటే నాకేం చేసేది అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 10,000 మంది పట్టణ సంఘంలో మెంబర్లు ఉన్నారు. ఒక్క మనిషికే తక్లీఫ్ పెట్టుకుంటున్నది. మరి అది ఏం తక్లీఫ్? మరి ఒకసారి అందరు కూర్చుండి ఆయన తక్లీఫ్ని దూరం చేసి మరి ఆయనకి ఏమునో మరి మాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల కొద్దీ మళ్ళీ ఎలక్షన్ కాకుండా చేద్దామనే ఆలోచన మరి ఏందో మరి మాకైతే అర్థమైతే లేదు.
అది ఏదో ఒకటి ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి కొద్దిగా పెద్ద మనుషులందరూ ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. దయచేసి ఆలోచించండి పెద్దలారా మీరు, ఎందుకంటే ఇట్లనే సంఘం ఉంటే ఎట్లా బాగుపడతారో మీరు ఆలోచించండి. కాకపోతే ఈ వాసవి విజయ సంఘం వాళ్ళు చక్కగా యునానిమస్ చేసుకున్నందుకు వారికి పేరు పేరున వాళ్ళ మెంబర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రాం చేసుకుంటూ యునానిమస్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నారు. పైసా జమ చేసి సేవ చేసుకుంటూ పోతున్నారు. ఫ్రీగా 300 రూపాయలు ఇప్పుడు 80 మందికి మళ్ళీ 100 మందికి ఎక్కువ చేసుకుంటూ పోతున్నారు. అట్లనే పట్టణ సంఘంలో కూడా ఉన్న పైసల్ని ఇట్లనే సేవ కార్యక్రమానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ సంఘం యొక్క ఇప్పుడు ఎలక్షన్లకు కానీ ఈ కోర్టులకు కానీ ఖర్చులు పెట్టుకుంటూ పోతే సంఘ సేవ ఎట్లా చేయొచ్చో మరి కొద్దిగా ఆలోచించాలా. దయచేసి పెద్దలందరూ ఎవరైతే పెద్ద మనుషుల్లాగా ఉన్నారు పెద్దలందరూ ముందుకు రండి. దయచేసి భయపడకండి. దేనికి భయపడుతున్నారో మాకు అర్థమైతే లేదు. మేము అందరం ముందుకు వస్తాము. మీరు ముందుకు వస్తే మేము తయారున్నాము. మీరు చెప్పిన దానికి విని మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, లేకుంటే కానీ అది ఎవరు చేసినో తప్పు వాళ్ళకు శిక్షించండి. కానీ ఇట్లా ఎలక్షన్లో కాగానే కోర్టులు వెంబడి పోయి ఎలక్షన్ రోజు నుంచి కౌంటింగ్ అయ్యేదాకా కూడా ఎలక్షన్ కోర్టు ప్రాబ్లం లేదు. మరి ఏమైందో మరి తెలియదు. కానీ దయచేసి కొద్దిగా ఆలోచించండి. దీన్ని సాల్వ్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి నేను పెద్దలందరినీ కోరుకుంటున్నా. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అభివృద్ధి కాదు, వెనుకపడిపోతాం, నవ్వుల పాలవుతాం, అంతకుమించి ఏం కాదు. అది తప్పకుండా ఆయన సోదరుడు కోరినట్లు పెద్ద మనుషులు ఒక దగ్గరికి సమస్యని ఏ సమస్యకు సాల్వేజ్ లేదు అనేది ఉండదు. ప్రతిదానికి దేనికైనా ఏ ప్రాబ్లంకైనా సాల్వేజ్ ఉంటుంది. తప్పకుండా అందరం కలిసికట్టుగా అంటే పెద్ద మనసుతోటి ఇది నా సమస్య అని అనుకొని మనం తప్పకుండా ముందుకు వద్దాం. అదేవిధంగా ఒక చిన్న విషయం అప్పుడే చెప్తాం అనుకున్నా. మొన్న ఆత్మీయ సభ కదా, అది ఆత్మీయ సభ అంతకుముందే మీరు ప్రమాణ స్వీకారం చేసేసుకున్నారు. ఆ రోజు నేను కండువలు స్పాన్సర్ చేసిన అన్ని సంఘాలు, ఇక్కడ గల్లీ సంఘాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వాసవి కానీ ఏదైనా కానీ మీ ప్రమాణ స్వీకారం రోజు ఏ గల్లీ సంఘంకైనా కానీ మీ కమిటీ కానీ ముఖ్యులకు పెద్దలకు ఎవరికైనా కొన్ని ఆ కండువాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అంటే మెయిన్ అకేషన్స్ కోసం అని తెప్పించిన నేను. ఏ గల్లీ సంఘంకైనా కానీ ఆ కండువాలు నా దగ్గర తీసుకుపోవచ్చు. జై వాసవి.